హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ చికెన్ నిలవ పచ్చడి. ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ విత్ బోన్ అయినా కూడా బాగుంటుంది. చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసి కనీసం అరగంట పాటు పక్కనుంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లో హీట్ మీద ప్యాన్ని వేడి చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో హీట్ మీద వేయించుకోవాలి. తర్వాత దీనిలో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 ఇలాచీ, 7 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి ఒక 5 నిమిషాల పాటు లో హీట్ మీద వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. గ్రైండర్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని వేసి ఎటువంటి వాటర్ కానీ నూనె కానీ వేయకుండా వేయించుకోవాలి. చికెన్లోంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి చికెన్ మాత్రమే మిగిలేంత వరకు మీడియం హీట్ మీద మనం వేయించుకోవాలి. ఇలా చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ని పక్కనుంచుకోవాలి. ఈ చికెన్ ముక్కలు మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు నూనె వేసి వేడయ్యాక ఈ ఉడికించుకున్న చికెన్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను చికెన్ని 2 సార్లుగా వేయించుకున్నాను. చికెన్ మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్లిప్లో చూపించినట్లుగా క్రిస్ప్గా అయ్యి గోల్డెన్ కలర్ అయ్యాక వేరొక ప్లేట్లోకి ఈ చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చికెన్ని కూడా వేయించుకోవాలి. ఈ చికెన్లో తడి ఉండిపోకూడదు, అలాగే మరీ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా చికెన్ అంతా వేగిపోయాక మిగిలిన ఆయిల్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక దీనిలో మనం వేయించి పక్కనుంచుకున్న చికెన్ ముక్కలు, అలాగే గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్, 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల పచ్చికారం వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చికెన్ పికిల్ పూర్తిగా చల్లారిపోయాక మనం దీనిలో నిమ్మరసం వేసుకోవాలి. దీనికోసం కనీసం 4 నిమ్మకాయల్ని ఇలా స్ట్రెయినర్ సహాయంతో జ్యూస్ తీసుకోవాలి. ఈ స్ట్రెయినర్, ఈ బౌల్ అన్నీ కూడా డ్రైగా ఉన్నట్లుగా చూసుకోండి. ఏదైనా తడి ఉన్నట్లయితే పచ్చడి వేగంగా పాడైపోతుంది. ఈ లెమన్ జ్యూస్ని ఈ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ పికిల్ రెడీ అయినట్లే. ఈ చికెన్ పికిల్ని ఒకరోజు పూర్తిగా నాననిచ్చి తర్వాత నుంచి మనం వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. తడి తగలకుండా బయట ఉంచినట్లయితే నెలపాటు ఫ్రెష్గానే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 2 నుంచి 3 నెలల పాటు బాగుంటుంది. ఈ పికిల్ని ఇలాంటి గ్లాస్ జార్లో ఉంచి పికిల్ని వాడిన ప్రతిసారి ఫ్రెష్ స్పూన్ వాడినట్లయితే పికిల్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.